మీ ఇంట్లో ఎవరైనా పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారా? వాళ్ళకి ఒక్కసారి ఇలా పాలకూర చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ అడిగి మరీ వండించుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఒక ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాతకి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని, ఆ తర్వాతకి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, ఆనియన్స్ ఒక 50% మగ్గిన తర్వాతకి ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని, ఒకసారి కలుపుకొని మరొక 2 నిమిషాలు ఉడికించిన తర్వాతకి కట్ చేసుకున్న పాలకూరను వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాతకి ఇందులోకి ఫ్రెష్‌గా దంచుకున్న ఎల్లిపాయని వేసుకోవాలండి. ఓన్లీ ఎల్లిపాయ మాత్రమే వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వెల్లిపాయ కూడా ఒక 70% మగ్గిన తర్వాతకి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారము, రుచికి సరిపోయేంత సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకొని కలుపుకొని మూత కవర్ చేసుకుంటూ మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర అయితే రెడీ. వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా ఇందులోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.